హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. నాకు తెలిసి మీరు అందరూ కూడా ఈ వారం ఎలిమినేషన్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారని మనం అస్సలు ఆలస్యం చేయొద్దు, వెళ్ళిపోదాం. అలాగే మీకోసం ఒక ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్న 24/7 న్యూస్ టీవీ అనే మనకు ఛానల్ ఉంది. ఆ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూస్ అరేంజ్ చేస్తుంటే ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నాము. సో సోనియా వాళ్ళ పేరెంట్స్ని అలాగే వాళ్ళ బ్రదర్ని ఇంటర్వ్యూ చేసా. కమ్యూనిటీలో ఉంటుంది, ప్లీజ్ మీరు ఆ ఛానల్ నా ఛానల్ కమ్యూనిటీలో ఉంటుంది. ఆ ఛానల్లో ఆ ఇంటర్వ్యూస్ కూడా చూడండి. సో మీకు ఎలా అనిపించింది అనేది సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఓన్లీ ఇంటర్వ్యూస్ మాత్రమే, గెస్ట్లు ఎవరు వస్తే వాళ్ళని. ఆల్రెడీ శేఖర్ భాష అది పెట్టాను. సో ఇప్పుడు సోనియా వాళ్ళది పెట్టా. ఇంకెవరైనా మనకి గెస్ట్లు దొరికే దాన్ని బట్టి సో మనం చేస్తున్నాం. ఓకేనా? సో ఫాలో అవ్వండి ఖచ్చితంగా. ఇక మనం ఓటింగ్ అనాలిసిస్కి వెళ్ళిపోదాం. స్ట్రైట్ అవే పర్సంటేజెస్ చెప్పేసుకుందాం. విష్ణుప్రియ టాప్లో ఉంది, 26%, 25-26 ఆ రేంజ్లో ఉంది. అలాగే నెక్స్ట్ మణికంఠ ఉన్నాడు 18%. వీళ్ళిద్దరూ అయితే సేఫ్, డౌటే లేదు, సేఫ్ జోన్లోనే ఉన్నారు. మణికంఠకి ఏదైతే ఉందో ఒక జోనర్లో గేమ్ ఆడుతున్నాడో ఆ గేమ్ అనేది నచ్చుతుంది జనాలకి. ఆ గేమ్ ప్రకారం అతనికి ఓట్లు వేస్తా కాపాడుకుంటూ వస్తున్నారు. సో ఫ్రమ్ ద ఫస్ట్ వీక్ నుంచి సో వరుసనే నామినేషన్స్లో ఉన్న సేవ్ అవుతూ వస్తున్నాడు. దెన్ దాన్ని బట్టి తన గేమ్ స్ట్రాంగ్ అవుతుందని తను ఫీల్ అవుతాడు. తను ఎలా ఉన్నాడో అలాగే గేమ్ ఆడతాడు. ఎప్పుడైనా సరే చూడండి, సేవ్ అవుతూ వస్తుంటే కాన్ఫిడెన్స్ అనేది పెరిగిపోద్ది. అంటే మనం చాలా వారాలు నామినేషన్లో ఉన్నా పర్వాలేదులే, సేఫ్ అయ్యే ఛాన్స్ ఉందని. ఎందుకు అంటే ఫ్రమ్ ది ఫస్ట్ వీక్ నుంచి ఉన్నాడు కాబట్టి. సో మన గేమ్ కానీ మనం మాట్లాడే మాటలు కానీ జనాలు రిసీవ్ చేసుకుంటున్నారని తను అనలైజ్ చేయగలుగుతాడు ఈజీగా. గేమర్ కదా, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎక్కడ సిచ్యువేషన్ ఎలా వాడుకోవాలో మణికంఠకి తెలిసినట్టుగా అక్కడ హౌస్లో ఎవరికీ తెలియదు. సో అదైతే అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. వాళ్ళ తర్వాత బిగ్ బాస్ బయటకు వచ్చేసాక అబ్బా మణికంఠ ఏం గేమ్ ఆడేవబ్బా అని వాళ్ళు కూడా అనుకుంటారు. సో ఎయిదర్ అపార్ట్ ఫ్రమ్ దట్ అది గేమింగ్ అని తెలిసి అది ఒకవేళ డ్రామా అని తెలిస్తే కొంతమంది పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు ఆడియన్స్. అది ఎక్కువ కాలం సస్టైన్ చేయలేడు మణికంఠ. అన్ని గేముల్లో అది వర్కౌట్ అవ్వదు. గేమ్కి స్ట్రాటజీ మార్చాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ గేమ్లో సమస్యలు పడిపోయాం, మనం మెడికల్ రూమ్కి వెళ్ళాం. సో అక్కడ మనం మాట్లాడే పాయింట్ అంతా కరెక్ట్గా ఉంది, చీఫ్కి ఎగనిస్ట్గా మాట్లాడడం, ఇది వర్కౌట్ అవుద్ది. నెక్స్ట్ గేమ్లో ఇది వర్కౌట్ అవుతుందా? అక్కడ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందే, డౌటే లేదు. పర్ఫార్మెన్స్ ఇవ్వకుండా చీఫ్ అవ్వకుండా సస్టైన్ చేస్తానంటే కుదరదు. ఇక నెక్స్ట్ సీత 13-14% ఉంది. సీత కూడా సేఫ్లో ఉంది బికాజ్ ఆఫ్ హెర్ గేమ్. ప్రీవియస్ వీక్ ఆడింది చూడండి, ఇప్పుడు వచ్చింది. ప్రీవియస్ వీక్ డేంజర్ జోన్లో ఉంది సీత కానీ మనం శేఖర్ భాష కానీ వెళ్ళిపోతారని నేనే చెప్పా. సో అది ఎట్లా ఉంది అంటే ఇప్పుడు సీత సేఫ్ జోన్లోకి వస్తుంది, గ్రీన్ జోన్లోకి. అంటే లాస్ట్ వీక్ ఆడింది ఇప్పుడు ఆమెకి రిఫ్లెక్ట్ అయిందనమాట. అంటే చూసారా, గురువారం శుక్రవారం టాస్క్ పర్ఫార్మెన్స్ వచ్చి గురువారం శుక్రవారం మనం ఎంత చించుకుని గేమ్ ఆడినా ఆ వారం సేఫ్ అవ్వమన్నమాట. సో దాన్ని బట్టి పాపం హౌస్మేట్స్ ఆలోచించుకోవాలి. ఈ వారం నామినేషన్లో లేం కదా అని రిలాక్స్ అవ్వకూడదు, నెక్స్ట్ వీక్ రావచ్చు కదా అని మనం గేమ్ ఆడాలన్నమాట. సో మీకు పాయింట్ అర్థమైందా? సో అలాగా ఇప్పటికి నెక్స్ట్ నైనిక ఉంది. నైనికాకి 10% వరకు ఓటింగ్ అనేది జరిగింది. సో 10% అనేది సేఫ్ జోన్ కాదు కానీ ఇట్స్ ఓకే, పాస్ అయిపోద్ది, సేవ్ అయిపోద్ది అని నేను అనుకుంటున్నా. ఆ తర్వాత 4 డేంజర్ జోన్లో ఉన్నారు. ఎవరు ఎలిమినేట్ అయిపోతారని చెప్పే ముందు నేను ప్రీవియస్ వీక్స్ ఎవరు ఎలిమినేట్ అయిపోయారు అని చెప్పాను. ప్లీజ్ దాన్ని ఒక్కసారి చూద్దాం. నా లెక్క ప్రకారం అయితే బేబక్క ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. మళ్ళీ చెప్తున్నానండి, బేబక్క ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. శేఖర్ భాషను పంపించేసి నెక్స్ట్ 4 డేంజర్ జోన్లో ఉన్నారు. ప్రేరణ, యష్మి, వీళ్ళిద్దరికైతే ఆల్మోస్ట్ ఈక్వల్ ఓటింగ్ జరిగిందబ్బా. వాళ్ళిద్దరి మధ్యలో 0.3, 0.2 అంతే పర్సంటేజ్ తేడా అనేది ఉంది. దాదాపు వీళ్ళు 9% వరకు కూడా ఓటింగ్ అనేది ప్రభావితం చేశారు. అంటే ఇక్కడ నైనికాకి వీళ్ళకి పెద్ద డిఫరెన్స్ కూడా లేదు చూడండి, 1 అంతే, 1%, ఇంకా తక్కువ 0.9 కూడా ఉండొచ్చు. సో కరెక్ట్గా ఎగ్జాక్ట్ డిసిమల్స్తో నేను చేయలేకపోయాను. సో ఈసారి మీకు డిసిమల్స్తో సహా పక్కన స్క్రోలింగ్ లాగా చిక్ అని వేస్తా, చూదురు కానీ అప్పుడు తెలిసిపోద్ది మీకు. సో వీళ్ళిద్దరు సేఫ్ జోన్ అని చెప్పలేం మనం. యష్మి, ప్రేరణ సేఫ్ జోన్లో ఉంటారా అనేది మనం చెప్పలేం. కానీ మిగతా వారికంటే మాత్రం కొంచెం ఎక్కువే ఉన్నారు. ఎవరు? పృథ్వీకిను ఇంకా అభయ్ నవీన్ కంటే వీళ్ళు ఎక్కువే ఉన్నారు. నెక్స్ట్ 2 డేంజర్ జోన్ ఉన్నారు, పృథ్వీ అండ్ అభయ్ నవీన్. మళ్ళీ చెప్తున్నా వినండి, ఇద్దరు కూడా ఎవరైనా వెళ్ళిపోవచ్చు, పెద్ద పర్సంటేజ్ అనేది డిఫరెన్స్ లేదు. 0.1 అంటే ఎంత తక్కువ,
0.15 అంటే 1.5 2 కూడా కాదు, ఇద్దరి మధ్యలో డిఫరెన్స్. అంత దారుణమైన ఓటింగ్ అనేది ఉంది. అభయ్ నవీన్ కిందకి, పృథ్వీ పైకి, అభయ్ నవీన్ కిందకి. చాలా సైట్లో వీళ్ళిద్దరే ఇలా జంబ్లింగ్ అయ్యారు. సో ఇద్దరిలో ఎవరైనా వెళ్ళిపోవచ్చు బ్రదర్స్. సో మళ్ళీ ఏంటి సార్ మీరు సేఫ్గా ఇద్దరు అని చెప్పారా అని అనుకోవద్దు. ఇద్దరిలో ఎవరైనా వెళ్ళిపోవచ్చు. అయితే ఇక నేను కొన్ని పాయింట్స్ వీళ్ళిద్దరు అంటే ఎలిమినేషన్ అప్పుడు లాస్ట్లో బాటమ్ వాళ్ళని తీయాలి కాబట్టి నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ ప్రకారం చూస్తే సో ఈ 14% ఏదైతే మిగిలిందో అది ఇద్దరు కూడా పంచుకున్నారు. అంటే 6.95 7.01 ఇలాగ వచ్చిందనమాట ఒక్కొక్కరికి. సో వీళ్ళిద్దరికి మధ్యలో ఉన్నది కేవలం జస్ట్ 0.1% మాత్రమే తేడా అనేది ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరిలో బిగ్ బాస్ కాల్ తీసుకునే ఛాన్స్ ఉంది. వీళ్ళిద్దరిలో బిగ్ బాస్ కాల్ తీసుకుంటాడు. లాస్ట్ టైం ఇలాగే ఆదిత్యవం, శేఖర్ భాష బాటమ్ 2 మీరు సెలెక్ట్ చేసిందే ఆడియన్స్ అని చెప్పి మరి తీశారు. అంటే ఇద్దరిలో ఎవరు వెళ్ళిపోయినా ఇట్స్ ఓకే అన్నట్టు చేశారు, అవునా కదా. సో అలాగే ఇప్పుడు కూడా వీళ్ళకి ఆ ఛాన్స్ ఉన్నది అనమాట. ఇద్దరిలో అభయ్ నవీన్ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరి మధ్య సేమ్ టు సేమ్ అలాగే టాస్క్ పెడితే మాత్రం ఖచ్చితంగా హౌస్మేట్స్ డిసైడ్ చేస్తారు. సేమ్ పెడితే మాత్రం అప్పుడు ఎవరిని సేవ్ చేస్తారు అనేది చూడాలి. సో మేబీ పృథ్వీని చేసుకుంటారా కొంతమంది అభయ్ని చేసుకుంటారు. ఈసారి పెడితే మాత్రం సూపర్గా ఉంటుంది. అబ్బాయిని ఎంతమంది చేస్తారు, పృథ్వీని ఎంతమంది చేస్తారని తెలిసిపోద్ది. సో నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ ప్రకారం చూస్తే అభయ్ నవీన్ అయితే లీస్ట్లో ఉన్నాడు. 0.1% తేడాతో అభయ్ నవీన్ లీస్ట్లో ఉన్నాడు. పృథ్వీ కొంచెం ఎగబాకాడు. అది మిడ్ వీక్ నేను చెప్పిన దాంట్లో పృథ్వీ లీస్ట్లో ఉండే. సో పృథ్వీ అభయ్ నవీన్ డేంజర్ జోన్లో ఉండే, పృథ్వీ లీస్ట్లో ఉండే అప్పుడు. బట్ 2 days ఓటింగ్ తర్వాత పృథ్వీ కొంచెం పుంజుకున్నాడు. అక్కడక్కడ వేరే అనఫిషియల్ సైట్లో అక్కడక్కడ పృథ్వీకి అనేది పడింది. సో బిగ్ బాస్ అయితే ఖచ్చితంగా అభయ్ బిగ్ బాస్ని తిడుతుంటే బిగ్ బాస్ సీరియస్ అవుతాడు, సీరియస్ అవ్వకుండా ఉండడు. సో ఆ తర్వాత జోక్ అన్నాడు. ఆ జోకులనే ఇక్కడ చెల్లో ఆల్రెడీ గేట్ తీసాడు, మీకు ఇష్టం ఉండి ఉండండి లేదంటే దొబ్బేయండి అన్నాడు. సో ఈ సర్కమ్స్టాన్స్ అన్నీ చూసుకుంటే క్యాల్కులేషన్స్ అన్నీ అభయ్ నవీన్ పంపించే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. పృథ్వీ టాస్క్లో అగ్రెసివ్ ఆడుతున్నాడు తప్ప సో మిగతా అప్పుడంతా మింగిల్ అవుతున్నాడు, అందరితో బాగానే ఉంటున్నాడు. టాస్క్లోకి వచ్చేసరికి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు, బూతులు కూడా మాట్లాడుతున్నాడు. సో అది కన్సిడర్ చేసుకుని ఏమన్నా పృథ్వీని ఏమన్నా ఉంచుతారా, అదే అంటే బాటంలో ఉన్నా కూడా హౌస్లో ఉంచుతారా. అభయ్ నవీన్ కొంచెం మాట్లాడుతున్నాడు, ఎగనిస్ట్గా ఉన్నాడు. సో బిగ్ బాస్నే ఇరిటేట్ చేస్తే ఊరుకోరు కదా, చాలా సందర్భాల్లో చేశాడు. మాటకి మాట అంటే పోక్ చేస్తూ ఉన్నాడు. సో 99% అభయ్ నవీన్ వెళ్ళే ఛాన్సే ఉంది. సో 1% అనేది పృథ్వీకి ఉంది. సో రెడ్ కార్డు మీద ఏమన్నా మేబీ పృథ్వీ నీకు రెడ్ కార్డు, అసలు నువ్వు ఎంత వైల్డ్గా ఆడుతున్నావు, ఇంకా అభయ్ నవీనే బెస్ట్ నీకంటే ఆడకుండా కూర్చున్నాడు అని మేబీ ఏమన్నా అంటే మాత్రం ఆ ట్విస్ట్ అనేది పగిలిపోద్ది. సో మరి ఇంకా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది నేను క్విక్ వీడియోలో మీకు చెప్పేస్తాను. జస్ట్ అది కూడా ఫ్యూ అవర్స్లో వచ్చేస్తుంది, మనకి షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో దాన్ని బట్టి క్విక్ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు రాబోతున్నారంటే October 5th మేబీ 2.0 ఉండే ఛాన్స్ అయితే కనబడుతుంది. సో గ్రాండ్ లాంచ్, అది కూడా ఒక ఆరుగురు అయితే 3 బడ్డీస్ కింద వెళ్తారు, 8 మంది అయితే 4 బడ్డీస్ కింద వెళ్తారు. 6 వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది కూడా ఎక్స్ హౌస్మేట్ న్యూ హౌస్మేట్ ఇలా పంపుతారా, లేదంటే ఎక్స్ హౌస్మేట్స్నే బడ్డీస్గా పంపుతారా. ఇప్పుడు రోహిణి పేరు వినపడుతోంది, అలాగే ముక్కు అవినాష్ పేరు వినపడుతోంది వెళ్తారని, అలాగే శోభా శెట్టి, తేజ వీళ్ళు బడ్డీస్గానే ఉండే కదా, వీళ్ళు బడ్డీస్గా వెళ్తారా అనేది మనకి చూద్దాం. అలాగే హరితేజతో పాటు ఆదర్శ్, ఇట్లా కొంతమంది పేర్లు అయితే వినపడుతున్నాయి. ఈ 6 వెళ్ళే ఛాన్స్ ఉందని అయితే చెప్తున్నారు. సో ఒకవేళ బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ 2.0 అనేది జరిగితే వైల్డ్ కార్డ్ మీద ఒకవేళ ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తే ఇలాగైతే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో మరి చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మనం క్విక్ వీడియోలో మాట్లాడుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.